హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఓన్లీ సింపుల్. చాలా రోజుల తర్వాత ఒక చిన్న వ్లాగ్ అనేది పెడుతున్నాను కదా. ఈరోజు మంగళవారం, అలాగే చైత్ర పూర్ణిమ. ఈ రోజుని హనుమత్ విజయోత్సవం అంటారు. అంటే హనుమంత్ జయంతి అని 2 సార్లు వస్తుంది సంవత్సరానికి అనుకుంటారు, కానీ చైత్ర పూర్ణిమని హనుమత్ విజయోత్సవం అంటారు. అంటే రావణాసురుడి మీద విజయం సాధించిన తర్వాత సీతామాతతో అయోధ్యకు వెళ్తారు కదా. వెళ్ళిన తర్వాత అప్పుడు అందరు వానరములు విజయానికి ఎక్కువగా సహకరించినప్పటికీ హనుమంతుడి పాత్ర ఎక్కువగా ఉంది అని హనుమంతుడిని ఆ రోజు హనుమత్ విజయోత్సవంగా చైత్ర పూర్ణిమని జరుపుకుంటారని చెప్తారు. అందుకే ఈరోజు మంగళవారం, చైత్రమాసము, అలాగే పూర్ణిమ అన్నీ కలిపి బాగా వచ్చాయి కాబట్టి హనుమంతుల వారికి తమలపాకుల దండ అనేది రెడీ చేస్తున్నాను. మా ఇంటి దగ్గర ఉన్నవి తమలపాకులన్నీ. మా ఇంటి దగ్గర తమలపాకుల చెట్టు ఉంటుంది. ఇది ఒకటి ఫస్ట్ది షాప్ దగ్గరికి, ఇంకొకటేమో ఇంటి దగ్గర ఉన్న హనుమంతుల వారి ఫోటోకి, ఇంకొకటి గుడికి. ప్రతి మంగళవారం కూడా హనుమంతుడి గుడికి ఖచ్చితంగా మా హస్బెండ్ వెళ్తారు. ఆయనకి ఇచ్చేస్తాను. ఆయన పంతులు గారికి ఇచ్చేస్తే పంతులు గారు వేస్తారు. హనుమంతుడికి సంబంధించి తమలపాకుల దండ అంటే చాలా ఇష్టం అంటారు. అలాగే తమలపాకుల దండ వేయడం వల్ల చాలా ఫలితాలు అనేవి చెప్తారు. విద్యా బుద్ధులు కానీ, వ్యాపారంలో విజయం కానీ, ఇవన్నీ చెప్తారు. అయితే నేనైతే ఫలితం అనేది ఏమీ అడగను. మామూలుగా ఇష్టం కాబట్టి వేయాలని అనిపిస్తుంది అంతే. అంటే ఈ ఫలితం ఆశించి హనుమంతుల వారికి తమలపాకు దండ వేయాలి, దీనికోసం వేయాలి అనే ఆలోచన కాదు. హనుమంతుల వారికి తమలపాకుల దండ అంటే ఇష్టం, వేయడం నాకు ఇష్టం అంతే. అలా ఉద్దేశంగా ఆలోచిస్తాను తప్ప ఈ కోరిక ఫలించాలి కాబట్టి తమలపాకు దండ వేయాలని అలా ఏమీ ఉండదు. పర్లేదు, ఒక్కొక్కరు ఒకలా వేస్తారనమాట. దండ అనేది ఒక్కొక్కరు ఒకలా వేస్తారు. ఒక్కొక్కరు లైన్గా గుర్చేస్తారు, ఒక్కొక్కరు ఇలా. నేనేమి కౌంటింగ్ చేయలేదు. ఫస్ట్ దానికైతే మాత్రం షాప్లో దానికి 11, ఇంటి దగ్గరేమో ఒక 15 బేస్ సంఖ్యలో చూసుకున్నాను, అంటే సైజుని బట్టి. అలాగే షాప్లో వేసిన దానికి 11 చిన్న ఫోటో ఉంటుంది. 11 అయితే సరిపోతాయి. ఇంటి దగ్గర కొద్దిగా మీడియం సైజు ఉంటుంది. 15 ఆకులు వేశాను. ఇంకా మిగిలినవన్నీ నేను ఇక్కడ విగ్రహానికి తగ్గట్టుగా మొత్తం అన్నీ కౌంటింగ్ ఏం చేయలేదు, వేసేసాను. చాలా బాగా వచ్చింది. ఉదయమే పూజ అంతా అయిపోయింది. చక్కగా ఇలా తమలపాకుల దండ ఇంటి దగ్గర, షాప్ దగ్గర, అదేవిధంగా గుళ్ళోకి పంపించడం మనసు అనేది చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక చిన్న వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను మీకు. తమలపాకులు దండ వేయడం వల్ల అయితే హనుమంతుల వారి అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఫలితం ఆశించనేది పక్కన పెట్టండి, మనము ఆయన కోసము శ్రద్ధగా వెయ్యాలి అని మనస్ఫూర్తిగా కొద్దిగా సమయమైనా సరే మనం దేవుడి కోసం కేటాయించి శ్రద్ధగా వేస్తున్నాం కదా, అది గుర్తిస్తారనమాట. నా కోసం సమయం అనేది వెచ్చించి నన్ను గుర్తుపెట్టుకొని వీళ్ళు వేశారు. ఈ యొక్క ఇంపార్టెన్స్ని స్వామి ఖచ్చితంగా గుర్తిస్తారు. దానివల్ల లాభాలంటే చాలా ఉంటాయండి, ఒకటని కాదు. వ్యాపారంలో లాభం, విద్యలో లాభం, భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవంటారు. ఇంకా ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు అటువంటివి ఉన్నా కూడా తమలపాకు దండ సమర్పించమని చెప్తారు. ఇలా చాలా రకాల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తమలపాకు దండ ఇంట్లో వేయమని చెప్తారు. అలాగే గుళ్ళోకి ఇవ్వమని చెప్తారు. ఇంకా చాలా ఆరోగ్యం బాగోలేకపోయినా ఇలా రకరకాలుగా ఉంటాయండి. నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. చూడండి, పంచముఖ ఆంజనేయ స్వామి బయట ఉన్నారు, అక్కడ వేసేసాను. ఇంట్లో రాములవారి పట్టాభిషేకందే ఉంటుంది, అందుకే ఇంకా అక్కడ మామూలుగా విడి తమలపాకులు పెట్టేశాను. ఇది గుళ్ళోకి చాలా పెద్దది వచ్చింది. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.